మరియు ఒక మంచి ఉద్దేశాన్ని ప్రజల్లో అవగాహన తీసుకురావాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి పృథ్వీరాజ్ గారికి, తర్వాత తెలంగాణ విఠల్ గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొంత వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ముందుగా నా పరిచయం కూడా ఇస్తారు 2 నిమిషాలు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అనేటువంటి సంస్థకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. 26/1/2023 ఇదే ప్రెస్ క్లబ్లో మార్వాడీల యొక్క దౌర్జన్యమే కానీ, వారు చేస్తున్నటువంటి వృత్తులే కానీ, వారు వల్ల వైశ్యులు ఎంత అన్యాయం అవుతున్నటువంటి ఆలోచనతో ఇక్కడ గతంలో ఒక సమావేశం పెట్టినప్పుడు నేను ఎదురైనటువంటి సమస్యలు చాలా వర్ణాతీతం, ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితులు. నాకు ఒక 2-3 నెలలు ఫోన్లు రోజు ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, ఏదో మాట్లాడతాడు. అయితే బాన్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ కాబట్టి అరే బోల్రే నేను కూడా బూతులు ఎత్తుకునే వరకు వాడు ఆగిపోయాడు, లేకపోతే మామూలు విషయం కాదు. వాడేదో నేను ఎక్కడో బతకనీకి వచ్చినా అనుకున్నాడు. నేనన్నా కాదురా, మా 5 తరాలు హైదరాబాదే మాది, నేను గట్టి కూర్చుని అనుకో, నువ్వే ఇడికని పోవాలిరా అన్న. నేను అంటే నిలబడ్డా కాబట్టి సాధ్యమైంది, కానీ అన్ని విషయాలు అట్లా సాధ్యమైతలేదు. అయితే ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇలా మా పార్టీ మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అరే ఇది ఎక్కడ విడ్డూరం రా నాయన. అరే నువ్వు పార్టీ వేరు, ఇక్కడ వ్యవస్థ ఏందో చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా, జరుగుతున్నదేదో చూడాల్సిన అవసరం ఉంది కదా. మేం కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో కల్తీ దందా కిరాణా షాపుల మీద జరిగితే 97% మారోడోళ్ళు ఉన్నారు. అరే నీ అమ్మ ఇంకేం కావాలి నీకు? ఇక అరే నీకు ఏం చేస్తున్నారో తెలుస్తలేదా, ఎట్లా దెబ్బతీస్తున్నారో తెలుస్తలేదా? అరే వైశ్యుల పరిస్థితి, నేను 2011 అక్టోబర్ 2 గాంధీ గారి స్ఫూర్తిగా మీలాంటి అంత మేధావులు అంటే ఎవరెవరు సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమం చూసినా, అనేక ఉద్యమాలు చూసినా, అనేక కుల సంఘాలు చూసినా, కుల సంఘాలతో కూడా బీసీ సంఘాలతో కానీ, ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ, లేదా దళిత సంఘాలు అందరితో మంచి పరిచయం ఉన్నప్పుడు, మీ అందరితో నేర్చుకున్నప్పుడు నా జాతికి ఎందుకు చైతన్యం రావద్దనేటువంటి ఆలోచనతో అక్టోబర్ 2, 2011 ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నాకు ఊరూరు అర్థమైన విషయం ఒకటే, చాలా అత్యధికంగా వైశ్యులు నష్టపోవడానికి గల కారణాలు మేధావులకు 4 విషయాలు చెప్తా. వారు గ్రామీణ వాతావరణం నుంచి అయినా మళ్ళీ మీకు చెప్తా. ఊర్లలో ఉన్నటువంటి షావుకారి పరిస్థితి ఎట్లుంటుందంటే, రైతు ఆ ఊర్లో ఒక 50 మంది రైతులు ఉన్నారనుకోండి, ఆ రైతుకు సంవత్సరం మేపుతాడు. ఆయన సంవత్సరము మేపుతాడు అంటే ఆయనకి ఇంటి సరుకులు ఇస్తాడు, వ్యవసాయం సంబంధించినటువంటి వనరులన్నీ ఇస్తాడు, ఎరువులు ఇస్తాడు, మంచి చెడ్డ అంతిస్తాడు. ఎందుకు? సంతోషం, సహాయం చేస్తాడు అనుకుందాం. సరే సహాయం చేస్తాడు, మనం దాని తర్వాత కూడా మీరు చెప్పాలి సార్, అది కూడా మీరు నోట్ చేసుకోండి. సహాయం చేస్తున్నాడు ఎవరు? షావుకారి. ఎందుకు? ఆయన ఆశ 6 నెలలు కాగానే పంట వస్తే పంట మొత్తం నాకే తెచ్చిస్తాడు అంటే ధాన్యం అంతా తెచ్చేయడము, దాని ద్వారా ఆయన 4 రూపాయలు సమకూర్చుకోవడము అనే వ్యవహారం నడుస్తూ ఉంది. కానీ ఏదో విపత్తు జరిగి పంట నష్టం జరిగితే పంట నష్టం ప్రభుత్వం రైతుకి ఇస్తుంది, షావుకారికి ఇక అనొద్దు చిప్ప. ఎందుకంటే పంట నష్టం చాలా అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ పంట నష్టంలో షావుకారికి కట్టలేడు. ఒక్క రైతు నష్టపోతేనే ప్రభుత్వం పంట సాయం చేస్తే 100 మంది రైతులకు ఇచ్చినటువంటి షావుకారి ఊరిడిచిపెట్టి పారిపోయి అప్పుల పాలైపోయి హైదరాబాద్ అట్లా నగరంలో వచ్చి చిప్పలు కడుగుతున్నాడు. వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమాయరా అంటే పారిపోయిండు. ఎందుకు? వ్యవస్థ కదా. అరే అనేక కుటుంబాలు చూసినాం. ఏంది పరిస్థితి? పోనీ కిరాణా వ్యాపారం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఇవ్వాలంటే కిరాణా వ్యాపారం అన్ని సామాజిక వర్గాల్లో వచ్చినాయి. అప్పుడు కిరాణా వ్యాపారం అంటే వైశ్యులే తప్ప ఇంకెవరు లేనటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏం అవసరం ఉన్నా మీరు చివరికి ఊహించరు. సూది కావాలన్నా షావుకారి దగ్గరనే, కలర్ డబ్బా కావాలన్నా షావుకారి దగ్గరనే, మీకు ఏ వస్తువు కావాలన్నా కిరాణా షాప్లో షావుకారి దగ్గర అటువంటి దొరికేటువంటి పరిస్థితులు ఉండే. ఇవాళ ఎఫ్డిఐలు వచ్చి మారుమూల ప్రాంతాలకు కూడా, చిన్న చిన్న పట్టణాలకు కూడా ఎఫ్డిఐ ద్వారా ఒక రకంగా నష్టపోతూ ఉంటే,
మరో ఇదో రకంగా. అసలు ఊహించినటువంటి నష్టం ఏంటంటే ఇలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వైశ్యుల కిరాణా షాపులు మొత్తమే కనుమరుగైపోయినాయి. ఊరకు కూడా వాళ్ళు పాకిపోయారు. అప్పుడెప్పుడో పట్టణ ప్రాంతాలలో ఉండే ఇలా మారుమూల ప్రాంతాల్లో కూడా కిరాణా షాపులు వాళ్ళు వెలిసేవారికి అక్కడ కూడా దయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం పరిష్కారం చూపేదు, సమాజము చూపేదు. నేను సమాజంని కూడా నిందిస్తున్నా. సమాజం కూడా ఎక్కడ కూడా మా దగ్గర కొంటలేరు, మళ్ళా మా దగ్గర కొనరు. ఎందుకు కొనరు అంటే వాడు రూపాయి తక్కువ ఇస్తున్నా. రూపాయి ఎందుకు తక్కువ అంటే వాడు డూప్లికేట్ తయారు చేస్తాడు. డేట్ అయిపోయిన దానికి మళ్ళా కొత్త డేట్ వేస్తాడు. ఏదో నాసి రకమైనటువంటి సరుకులు తీసుకొచ్చి అమ్ముతున్న రూపాయి తక్కువ అనగా మళ్ళీ అందరూ అటే. అరే వ్యవస్థ ఎటువైపోతా ఉంది? ఎవరు చేయాలి? ఎవరు ఆలోచించాలి? ఎవరు మాట్లాడాలి? ఇలా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వైశ్యుల పరిస్థితి మరీ దారుణమైనటువంటి పరిస్థితి అయిపోయింది. మేము ఒక కిరాణా వ్యాపారాన్ని, అదే మా కులవృత్తిగా పెట్టుకున్నటువంటి వ్యాపారం పూర్తిగా శూన్యం అయిపోయి ఇలా బతకలేనటువంటి పరిస్థితులు అనేక మంది ఏదైతే ఉన్నారో గుమాస్తాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వలసపోయి ఇచ్చేస్తూ ఉన్నారు. అసలు టిఫిన్ సెంటర్లలో ప్లేట్లు కడుగుతూ ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో అయితే మరీ దరిద్రమైన పరిస్థితి వచ్చి హైదరాబాద్కి బతకనికి వచ్చి బతకలేని పరిస్థితులు అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం కార్పొరేషన్ అన్నం దాని మీద నిధులు ఇవ్వదు, స్థానికులకు అవకాశం ఇవ్వదు. వాడు వ్యాపారం ఏంటో చేస్తాడు, ఉద్యోగాలు కూడా మన ఇక్కడ వాళ్ళని పెట్టుకోడు. ఆ కిరాణా షాప్లో కూడా గుమాస్తాలు ఎవరు ఉంటారంటే వాళ్ళ మనుషులే ఉంటారు. సరుకు నాణ్యమైన సరుకులే ఉండదు, ఆ ఉండే పరిస్థితి ఉండదు. మా అక్కడ కొనేవాడు మనవాడు కూడా కొనడు. అరే ఎక్కడ పోతా ఉంది పరిస్థితి? మేధావులు అనేక మంది పెద్దలు ఉన్నారు. ఇలాంటి విషయంలో ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి బాధలు, ఈ కాగితం రాసుకున్న సరిపోయినటువంటి బాధలు ఉన్నాయి. అందరు ఉన్నారు కాబట్టి అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. మళ్ళీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, రోహింగ్యాలతో మాకేం పని, వాళ్ళకు మాకేం సంబంధము? మేము వాళ్ళని అన్నామా? ఇప్పుడు వాళ్ళని ఎవరు చూడాలి? ల్యాండ్ ఆర్డర్ చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది, ప్రభుత్వం చూస్తుంది, దేశ రక్షణ చూస్తుంది, వాళ్ళు చూడాలి. మాకేం సంబంధం వాళ్ళకు మాకు? ముస్లింలకు మాకేం సంబంధమయ్యా? మమ్మల్ని ఎవడు అన్యాయం చేస్తుండో వాని గురించి మాట్లాడుతున్నాం మేడం. మేము వాడు అన్యాయం చేసినప్పుడు వాని గురించి కూడా మాట్లాడతాడు. దేశ రక్షణ వచ్చినప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడతాము. అనేక మతపరమైన సమస్య వచ్చినప్పుడు హిందువులంతా అయితే ముస్లింల మీద మాట్లాడతాము. కానీ ఏ అంశం మాట్లాడినా మళ్ళీ తీసుకొని వచ్చి అది సరైనటువంటి పద్ధతి కాదు. నిజంగా కూడా పార్టీలు, నాయకులు, మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని వ్యాపారం చేయొద్దని అంటలేను, చేయమనండి వ్యాపారం, చట్టబద్ధమైనటువంటి వ్యాపారం చేయాలి. అట్లా చేయరు. దానివల్లనే ఇదంతా మారుమూల ఎక్కడి నుంచో ప్రాంతాల నుంచి వచ్చి పూర్తి నాణ్యమైన సరుకు అసలే ఉండదు. మళ్ళీ మన మీదనే దౌర్జన్యం. గజ్వేల్లో మన ఒక సంఘటన జరిగింది, జగిత్యాల ఒక సంఘటన జరిగింది, వరంగల్ ఒక సంఘటన జరిగింది. పోనీ ఎవరైనా మన వాళ్ళు మాట్లాడితే మన మీదనే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. అరే నువ్వు దాడులు చేసే సంస్కృతి ఎక్కడిది? నువ్వు సమస్య ఉంటే పరిష్కరించుకోవడానికి స్థానిక పోలీస్ స్టేషన్ ఉంది, మాట్లాడు చెయ్యి. వాడు ఇక్కడనే వచ్చి మన పైసలే తిని మన దగ్గరనే అయ్యి బలిసి మన మీదే కొడితే ఎట్లా? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ వేదికకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.